ప్రభుత్వాలు పాపం చేశాయని నేతల ఆరోపణలు, ప్రాయశ్చిత్త దీక్షలకు దిగుతున్న ప్రత్యర్థులు. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఎపిసోడ్ ఇదే. ఏపీలోనూ తెలంగాణ సీన్ రిపీట్ కాబోతోంది. గత నెలలో హరీష్ రావు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాల్టి నుండి ప్రాయశ్చిత్త దీక్షకు దిగుతున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఇప్పుడు మరో లెవెల్కు చేరింది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ అపవిత్రమైందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రగడ రాజుకుంది. ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అపచారం జరిగిపోయింది, ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాల్టి నుండి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు దిగుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన పవన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత తుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మలినమైంది. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం నా మనసు కలత చెందింది. ప్రజాక్షేమాన్ని కాంక్షించే పోరాటంలో ఉన్న తన దృష్టికి ఈ అంశం రాకపోవడం బాధించిందన్నారు పవన్. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా ఇవాల్టి నుండి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానంటూ పవన్ ప్రకటించారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దేవదేవ, గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తినివ్వమని వేడుకుంటానంటూ ప్రకటించారు పవన్. ఇంత జరుగుతున్న టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు కనిపెట్టలేకపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఈ తరహా చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలిస్తూ దేవుళ్లపై ప్రమాణం చేసి నెరవేర్చకుండా మోసం చేశారని టెంపుల్ రన్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్లి రాష్ట్రానికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా దేవుళ్లను వేడుకుంటానంటూ ప్రకటించారు. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు హరీష్ రావు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ వెళ్లిన చోటల్లా దేవుళ్లపై ప్రమాణం చేసి మాట తప్పారని మండిపడ్డారు. గతంలో హరీష్ రావు లాగే ఇప్పుడు పవన్ సైతం ఈ తరహా చర్యలకు ఉపక్రమించారు. గత పాలకులు చేసే పాపాలను ప్రక్షాళన చేసే శక్తినివ్వు అంటూ ఇవాటి నుండి దీక్షకు దిగుతున్నారు పవన్ కళ్యాణ్.